హాయ్ హలో వెల్కమ్ టు బి ఆనెస్ట్ విత్ సంజు. సో మనందరికీ తెలుసు ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ నాకు ఈయన యాక్టర్ అని చెప్పాలా, డైరెక్టర్ అని చెప్పాలా, డాన్సర్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సో ఆయన అన్ని రంగాల్లో ఆయన తనదైన రాణిస్తూ అసలు నెక్స్ట్ లెవెల్లో ఒక పర్ఫార్మర్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పి తనదైన ముద్ర వేశారనమాట. ప్రెసెంట్ మనతో పాటు దయానంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత స్థాయికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అసలు నాకు అర్థం కావట్లా, మీరు యాక్టర్ అనాలా, డాన్సర్ అనాలా, డైరెక్టర్ అనాలా, ఏమనాలి మిమ్మల్ని? బేసిక్గా నేను యాక్టింగ్ అండ్ డాన్స్ రెండు డివైడ్ చేసి చూడను, రెండు ఒక క్రాఫ్ట్ కిందే అని ఫీల్ అవుతాను. బేసిక్ గా నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి డాన్స్ బాగా ఇంట్రెస్ట్. అప్పటి నుంచే నేను ప్రాక్టీస్ అనేది చేసేవాడిని. అండ్ యాక్టర్ అవ్వాలనేది కూడా నా అంబిషన్ గా ఉండేది. సో ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేను అలా మళ్ళీ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకోవడం రెండు ప్యారలల్ గా జరుగుతూ వచ్చాయి. అండ్ అప్పుడు ఇనీషియల్గా నాకు డాన్స్ యాక్టర్గా అంత ఆపర్చునిటీస్ లేని టైంలో బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ నేను గ్రూప్ డాన్సర్గా కూడా కార్డ్ తీసుకొని కొన్ని సినిమాల్లో గ్రూప్ డాన్సర్గా కూడా చేశాను. ఓకే. సో అట్లా డాన్స్తో నాకు ముందు నుంచే ఒక టచ్ ఉంది. బట్ నేను దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను, డైరెక్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ RX100 మూవీతో యాక్టర్గా కైండ్ ఆఫ్ రీఎంట్రీ లాగా ఉండింది. అంటే ఈ లుక్ మారడం, కొంచెం ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, దీంట్లో అది ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో యాక్టర్ గా ఒక బ్రేక్ వచ్చింది RX100. సో అక్కడి నుంచి ఇంకా యాక్టర్ గా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి 30 years. 95-96 టైంలో మీకు డిప్లొమా సంథింగ్ ఏదో డిగ్రీ మధు ఫిల్మ్ ఆ టైంలో అక్కడ నేర్చుకుని అక్కడి నుంచి ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో 2000 ఆ టైంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ ఖుషి మూవీతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి అలా 10 years కళ్యాణ్ సార్తో ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కళ్యాణ్ సార్తో ఉన్నప్పుడు కూడా యాక్టింగ్ కూడా ఐ వాజ్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఆ సినిమాల్లో జానీలో, పంజాలో యాక్టింగ్ కూడా చేశాను, అన్నవరం. సో అట్లా 10 years చేసిన తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి డైరెక్షన్ చేశాను. అలియాస్ జానకి అని 2013లో మూవీ డైరెక్ట్ చేశాను. 2016లో సిద్ధార్థ అని ఒక మూవీ డైరెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ యాక్టర్గా కొన్ని మూవీస్ చేస్తున్న టైంలో ఐ గాట్ దిస్ RX100 ఆపర్చునిటీ. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 2 and 5 7 years అవుతుంది RX100. ఈ 7 years లో దాదాపు ఐ డిడ్ 80 to 90 films. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్ గా ఐఎమ్ గెటింగ్ డిఫరెంట్ రోల్స్. అండ్ మళ్ళీ మధ్యలో పుష్ప వచ్చింది. ఆ పుష్పతో ఇంకా కొంచెం సో అట్లా జర్నీ అట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంది. సార్ యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వాటిలో వర్క్ చేశా అని చెప్పారు, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు, మీరు యాక్టర్ గా కూడా చేశారు. సో ఎలా అంటే అక్కడ వరకు రీచ్ అవడానికి ఎలా, అసలు మీకు స్కోప్ ఏంటి? నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేస్తున్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారు, కొరియోగ్రాఫర్ శ్రీధర్ రెడ్డి గారు మాకు డాన్స్ నేర్పించేవాళ్ళు అక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో నా బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను 96 తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోనే అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా కంటిన్యూ అయ్యాను. ఓకే. శ్రీధర్ రెడ్డి గారికి అసిస్ట్ చేసేవాళ్ళు. సో అట్లా 4 years అయిన తర్వాత అరౌండ్ 97, 98 ఆ టైంలో తొలి ప్రేమ మూవీ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ సార్ తమ్ముడు మూవీ ప్లాన్ చేస్తున్నారు. సో అందులో కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ కోసము ఒక కోచ్ కావాలి అని అనుకున్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. సో శ్రీధర్ రెడ్డి సార్తో పాటు నేను కూడా వెళ్ళడము, అలా కళ్యాణ్ సార్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తున్నాను. అంటే పర్సనల్ ఇది ఉండేది కాదు, బట్ రెగ్యులర్గా లొకేషన్స్కి వెళ్ళడం, షూట్ జరుగుతున్నప్పుడు అలా. దాని తర్వాత ఖుషి టైంలో యాక్చువల్గా డైరెక్ట్గా సార్ని కలవడం జరిగింది. అప్పుడు తను ఏంటంటే నెక్స్ట్ మూవీ సార్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు నన్ను నా రైటింగ్ స్కిల్స్ అవి బాగున్నాయని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్గా తన టీంలో జాయిన్ అవ్వమని సారే అడిగారు. ఇంకా అసలు అప్పటి వరకు డైరెక్షన్ సైడ్ అనే థాట్ లేదు. యాక్సిడెంటల్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడం అలా కంటిన్యూ అయింది. సార్ మీరు 2-3 సార్లు విన్నప్పుడు కూడా మీరు ఒకటి చెప్పారు. మీరు ఏం చెప్పారంటే, నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా, అయితే ఫస్ట్ 24 క్రాఫ్ట్స్ నేర్చుకో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని 2-3 సందర్భాల్లో చెప్పారు.
ఆయన చెప్పడం అంటే ఎలా అనిపించింది ఆయన చెప్పడం కానీ అది ఆయన చాలా మందికి చాలా రేర్ గా చెప్తారు అలా, ఎక్కువ మందికి చెప్పరు ఆయన. సో ఎలా అనిపించింది? యాక్చువల్గా కళ్యాణ్ సార్ అంటే నేను ఆయన దగ్గర అబ్జర్వ్ చేసింది చాలా రిజర్వ్డ్ గా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు యాక్చువల్గా పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత సినారియో మారిపోయింది. జనరల్ గా పొలిటీషియన్ అందరితో ఉండాలి. బట్ అప్పుడు ఏంటంటే చాలా కొంచెం ఎలా అంటే బయటకి ఎక్కువ రావడం కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కాదు. చాలా తక్కువ మందితో ఇంటరాక్షన్ ఉండేది. అంటే తనకి కనెక్ట్ అయిన వాళ్ళతోనే బాగా. సో అట్లా నేను నాకు బాగా కనెక్ట్ అయ్యారు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నేను ఈ వర్క్ చేసిన ఈ 10 years అన్ని సినిమాలకి, ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలకి వర్క్ చేశాను. సో బాగా క్లోజ్ బాండింగ్ ఉండేది. సో నేను జాయిన్ అవ్వడానికి ముందే ఎప్పుడైతే ఖుషి రిలీజ్ ఆ టైంలో, సో నెక్స్ట్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడే ఏంటి నీ లైఫ్ అంబిషన్ ఏంటి అని అడిగారు. నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నానంటే ఇందాక మీరు చెప్పినట్టు అంటే ఒక మెచ్యూర్డ్ యాక్టర్ అవ్వాలి అని అంటే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంటే యూ కెన్ బికమ్ ఏ బెటర్ యాక్టర్ అని చెప్పేసి అట్లా నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వమని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. రియల్లీ ఇట్ హెల్ప్ మీ అ లాట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. సో మనం అంటే చాలా అంటే అప్పట్లో బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్స్ జానీ దగ్గర నుంచి అన్నవరం, గురుంబ శంకర్ కానీ జల్సా కానీ. సో బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ యాక్టర్స్ అందరూ వర్క్ చేస్తారు అలాంటి సినిమాల్లో. అండ్ నేను అందరితో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం, సో మెనీ థింగ్స్ ఐ లెర్న్ వర్కింగ్ దేర్. సో అట్లా ఐ గెయిన్ సో మచ్ నాలెడ్జ్. అండ్ నేను డైరెక్షన్ చేయడానికి కూడా కారణం కళ్యాణ్ సార్. అంటే డైరెక్టర్ గా నాకు థాట్ కూడా లేనిది డైరెక్షన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలాంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అసలు నాలెడ్జ్ గెయిన్ చేయడం, అవకాశం రావడం, డైరెక్ట్ చేయడం, అట్లా 2 సినిమాలు డైరెక్ట్. సార్ యాక్చువల్లీ ఒక పాయింట్ పవన్ కళ్యాణ్ గారితో అంటే టైఅప్ అంటే ఏదో ఒక పాయింట్ కలిస్తేనే ఆయన చాలా రిజర్వ్ పీపుల్ తో మాట్లాడుతుంటారు, చాలా రిజర్వ్డ్ గా ఉంటారు లిమిటెడ్ పీపుల్ తో. ఏదో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయితేనే ఆయన లైక్ మాట్లాడతారు. మీ ఇద్దరికి ఏ పాయింట్ కనెక్ట్ అయింది సార్ అక్కడ? సిన్సియారిటీ అండ్ డెడికేషన్. అంటే నేను చాలా ఎలా అంటే ట్రూగా ఉంటాను నేను చేసే పని. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు లైక్ ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు కదా, అలా ఉండేవాడిని. ఓకే. అంటే ఇంకా పగలు లేదు, రాత్రి లేదు, అండ్ ఆన్ సెట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండడం. సో నా వర్క్ బేసిక్గా బాగా ఇష్టపడేవాళ్ళం. అంటే సిన్సియర్గా ఉంటాను, టైంకి రావడం, మన పని మనం చేసుకోవడం, వేరే వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోవడము. సో పని ఏంటి అది చేయడము, ప్యాకప్ చెప్పండి వెళ్ళిపోవడం. సో అలా ఉండడం. అండ్ ఎప్పుడు కూడా నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంటే జనరల్గా ఎవరినో పిలిచేసి, అంటే చాలా మంది ఇప్పుడు ఎలాంటి కళ్యాణ్ సార్కి ఏదో కథ చెప్పాలని కొంతమంది వస్తూ ఉంటారు, లేకపోతే ఫోటోలు దిగుతామని. అది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అంటే అది అంటే బేసిక్గా ఆయన చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తాను సరే. అంటే ఎట్లా అంటే బాడీ లాంగ్వేజ్ ని బట్టి అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తాను. సో అట్లా మేబీ నా పద్ధతి నచ్చింది. సో అలా కనెక్ట్ అయ్యారు. సూపర్ సార్. యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే ఒకనొక టైంలో యాక్టింగ్ అవ్వాలంటే ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు యాక్టర్ అవ్వాలి అంటే. సో మీరు ఇంట్లో చెప్పినప్పుడు కానీ మీ పేరెంట్స్ అసలు ఒప్పుకున్నారా యాక్టింగ్ సైడ్ వెళ్తానంటే? ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారు పేరెంట్స్ని ఒప్పించడానికి? అసలు ఒప్పుకోలేదు. నేను యాక్చువల్గా హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలనేది ఉండేది. బట్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు దే వర్ నాట్ సో కీన్ అనమాట. నేను వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఒక స్టేజ్లో ఇంకా నా పిచ్చి చూసేసి ఇంకా అంటే అప్పటికి గ్రాడ్యుయేషన్ వరకు స్టడీస్ ఫినిష్ చేయమనేది ఒకటి పెట్టారు. సో డిగ్రీ వరకు అలా చేసేసి జాయిన్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ అయిపోవడము, ఇటు వచ్చేసాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. రిజల్ట్స్ కూడా రాలేదు అప్పుడు, ఇక్కడ వచ్చేసి జాయిన్ అయిపోయాను. సో ఇంకా అక్కడి నుంచి అట్లా తర్వాత
ఇంకా ఈ ప్రాసెస్లో చాలా నాకు సపోర్ట్ చేశారు ఫ్యామిలీ. అంటే అంటారు ఇంకా వీడు ఎట్లాగూ చెప్పిన ఇదే ఫీల్డ్ వినడు అనే దీంట్లో వచ్చేటప్పటికి ఫైనల్ గా సపోర్టెడ్ మీ అలా. సరే, యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇండస్ట్రీలోకి రావడం అంటే స్టార్టింగ్ స్టేజ్లో చాలా స్ట్రగుల్స్ అవుతుంటారు. ఇప్పుడంటే లైక్ ఇన్స్టా ఇవన్నీ వచ్చి కొంచెం ఫేమ్ అయిన తర్వాత ఎట్లా కూడా వాళ్ళు మూవీస్లోకి ఎంటర్ అవుతున్నారు, కొంచెం ఈజీ ప్రాసెస్ అయింది. ఒకప్పుడు అట్లా లేదు ఇండస్ట్రీలో, చాలా ఫోటోలు పట్టుకుని తిరిగి క్యారెక్టర్ కావాలని. సో మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా? నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎప్పుడు బిజీగా ఉన్నాను ఇండస్ట్రీలో. నేను 30 years అవుతుంది. ఈ 30 yearsలో ఎప్పుడు ఏ సంవత్సరము ఖాళీగా లేదు. ఎందుకు అని అంటే నేను ఇన్స్టిట్యూట్లో చేసిన తర్వాత అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా ఉన్నాను. సో అప్పుడు ఏంటంటే మా ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ ఉండేది, అండ్ ఇక్కడ అన్నపూర్ణ 7 acres డాన్స్ క్లాస్ ఉండేది. సో అక్కడ డాన్స్ ప్రాక్టీస్ కానీ ఇదంతా నడుస్తూ ఉండేది. అంటే షూట్స్ వెళ్ళకపోయినా ఐ వాజ్ బిజీ. అక్కడ స్టూడెంట్స్ కి డాన్స్ ప్రాక్టీస్ చేయించడము, నేను ప్రాక్టీస్ చేయడం, నెంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ చేసేవాళ్ళం డాన్స్ షోస్. సో అట్లా షోస్ చాలా షోస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సేమ్ మనం నాటకం చేసినట్టే స్టేజ్ షో అంటే అప్పుడు 4 ఇప్పుడన్నా కొంచెం 2.5-3 minutes ఉంటుంది సాంగ్, అప్పుడు 4.5-5 minutes సాంగ్. ఒక్కొక్క సాంగ్ ని శ్రీధర్ రెడ్డి సార్ కంపోజ్ చేసిన సాంగ్స్ ని ప్రాక్టీస్ చేయడం, అట్లా నెలలు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అండ్ డైలీ 7 to 8 hours, ఒక్కొక్కసారి ఇంకా షోస్ ఉన్నప్పుడు అయితే కంటిన్యూస్ గా 10 hours కూడా ప్రాక్టీస్ ఉండేది. సో అట్లా ఎప్పుడు బిజీగానే ఉండేవాడిని. అండ్ ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. సో నాకు గ్యాప్ లేదు. ఇది కంటిన్యూస్ గా ఈ డాన్స్ అనేది జరుగుతున్న టైంలోనే నాకు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. అది ఒక ఫేజ్ 10 years. సో దాని తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఇది చేసుకుంటూ కూడా నేను యాక్టింగ్ చేస్తూనే ఉన్నాను. సో దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత మళ్ళీ డైరెక్షన్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఫ్యూ మంత్స్ గ్యాప్ లో మళ్ళీ ఆ చిన్న గ్యాప్స్ లో కూడా యాక్టర్ గా చాలా సినిమాలు చేశాను. మళ్ళీ ఇంకొక మూవీ వచ్చింది అది 2016లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ వైపు వచ్చిన తర్వాత RX100 వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ. సో ఐ వాజ్ నెవర్ అంటే నేను స్ట్రగుల్ లేదో ఫేస్ చేశానని, ఖాళీగా ఉన్నానని ఫేజ్ అసలు ఎప్పుడూ లేదు నాకు. ఈ రోజు ఈ 30 ఏళ్ళలో మీరు ఏ ఇయర్ ని మెన్షన్ చేస్తే ఆ ఇయర్ నేను ఏ సినిమాకి వర్క్ చేశానో చెప్తాను. సూపర్. అంటే అంత ప్యాక్డ్ గా ఉంది నా లైఫ్. అంటే ఎప్పుడు కూడా నేను సినిమాకి దూరంగా ఏ ఇయర్ లేదు. సో అంత ప్యాక్డ్ గా, అంటే యాజ్ అన్ యాక్టర్ కావచ్చు, యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, యాజ్ డాన్సర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేస్తూనే ఉంది. సూపర్ సార్. అండ్ మీరు చూసుకుంటే డాన్స్ పర్టికులర్ దాని నుంచి డాన్స్ గురించి మాట్లాడాలి సార్. ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా ట్రెండ్ అవుతున్నారా? స్టెప్పులు, కింద కామెంట్స్, లైక్స్, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్ చేయడం, అది వైరల్ అవ్వడం, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుందా? యాక్చువల్గా నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు కుదిరేది కాదు. డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాక్టీస్ అయినా, ఎందుకంటే డే నైట్ ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు వస్తాము అనేది ఉండేది కాదు. అండ్ ఫిట్నెస్ మీద కూడా అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అంటే ఉన్నా కూడా ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయ్యే మధ్యలో ఆ గ్యాప్ లో మళ్ళీ జిమ్కి వెళ్ళి కొంచెం ఫిట్ అవ్వడం, అంతే ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే నేను యాక్టర్ గా ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయానో నాకు టైం ఉంటుంది బేసిక్గా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి, జిమ్కి రెగ్యులర్గా వెళ్ళడానికి. కానీ ఎందుకంటే షూట్స్ నెల రోజులు కంటిన్యూస్ గా ఏమి ఉండవు, సో గ్యాప్స్ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా వర్కౌట్స్ అయితే నేను చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వర్కౌట్స్ చేయడం అనేది ఎప్పుడు ఉంది. డైట్ ఒకటి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రాపర్ డైట్ ఉంటుంది. ఇంకా అసలు బయట ఫుడ్ కానీ ఏమి తీసుకోను, చాలా ప్రాపర్ గా ఉంటుంది డైట్. అండ్ ఈ మధ్య అంటే లాస్ట్ 10 months అవుతుంది అనుకుంటా. సో నాకు డాన్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ప్రాక్టీస్ చేద్దాము అని అనిపించింది. అంటే ఎట్లాగూ ఈ టాలెంట్ సినిమాల్లో ఉపయోగపడదు. ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్స్ ప్రకారం నాకు డాన్స్ చూపించుకునే అవకాశం సినిమాల్లో ఎట్లాగూ కుదరదు. అట్లీస్ట్ సోషల్ మీడియాలో పెడితే కొంచెం ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్ అనే కైండ్ ఆఫ్ థాట్ వచ్చేసి
నేను దగ్గరలో ఉన్న డాన్స్ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తూ ఉంటే నాకు లక్కీగా మా ఇంటికి దగ్గరలోనే వైకే డాన్స్ అకాడమీ ప్రాక్టీస్ చేసే స్టూడియో ఏదైతుందో అది యామిని క్రాంతి అని ఇద్దరు యంగ్ యంగ్స్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అది దే లైక్ అంటే వాళ్ళతో బాగా అటాచ్మెంట్ కనెక్ట్ అయ్యారు. సో నేను ఇంకా రెగ్యులర్గా అక్కడ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఒక్కొక్క రీల్ ఒకటి ఏదో చేసి అట్లా ఇనిషియల్గా పెట్టగానే రెస్పాన్స్ చాలా బాగా వస్తాం. అది ఇంకా ఎంకరేజింగ్ గా అనిపించేసి ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒకటి మనం రీల్ చేసి పోస్ట్ చేయాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకుని దాదాపు ఇప్పటికి ఐ థింక్ అరౌండ్ 100+ రీల్స్ అవి చేసి ఉంటాం. అండ్ నాకు ఇంటికి దగ్గరలో ఉండడము, నేను ఒక్కొక్కసారి ఏంటంటే షూట్ ఉన్నా కూడా 6 o'clock ప్యాకప్ అయిపోతే అలా వచ్చేసి 8 o'clock అలా జస్ట్ 1 hour ప్రాక్టీస్ చేసి ఒక రీల్ ఏదో చేయి అట్లా ఒక అలవాటు లాగా చేసేసుకున్నాను. ఓకే, సో అలా సార్ యాక్చువల్లీ మీరు ఏ ట్రెండ్ సాంగ్ ఏది వచ్చినా ఫస్ట్ మీదే కనబడుతుంది. అసలు నేను ఒక్కోసారి చూసాను కదా సారేనా అసలు చేస్తుంది ఆ మూవ్మెంట్స్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ. అంటే ఇది బేసిక్ గా ఏంటంటే నేను ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది నాకు అంటే ఆ అలవాటు అంటారు కదా, దాన్ని అడిక్షన్ కూడా అనొచ్చేమో. ఏంటంటే జిమ్ వెళ్ళకపోతే కైండ్ ఆఫ్ ఓకే అర్థమైంది, అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటది. సో ప్రతిరోజు జిమ్ కి వెళ్ళడం అనేది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. అండ్ ఈవెన్ ప్రాపర్ గా డైట్ అది, దానివల్ల ఏంటంటే ఎప్పుడు నేను అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళలేదు. దానివల్ల డాన్స్ చేస్తున్నప్పుడు కూడా జనరల్ గా ఏంటి ఉంటుందంటే మనం అవుట్ ఆఫ్ షేప్ ఉండి డాన్స్ చేస్తున్నప్పుడు చూడ్డానికి అంత ఉండదు. అవును. సో షేప్ లో ఉన్నప్పుడు మనం చేసే చిన్న చిన్న మూమెంట్స్ కూడా చూసే వాళ్ళకి అందంగా కనబడతాయి. అవును. సో బికాస్ ఆఫ్ మై ఈ ఫిట్నెస్ నేను చేసే డాన్స్ మూమెంట్స్ కూడా నచ్చుతున్నాయి. సో ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ పాజిటివ్ గా, అంటే మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాము మిమ్మల్ని చూసి, మేము కూడా అలా చేయాలి మీ ఫిట్నెస్ కానీ అనేది నాకు రోజు కొంచెం అదొక ఏమంటారు ఒక ఎనర్జీ బూస్టర్ పనిచేస్తుంది. నాకు ఇంకా బాగా మెయింటైన్ చేయాలి, ఇంకా చేయాలి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళంతా నాకు తెలిసి మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయి ఉంటారు సార్. ఎందుకంటే చాలా మందికి డాన్స్ చేయాలని ఉంటుంది కానీ చేయలేరు, ఆ ఫ్లెక్సిబిలిటీ బాడీలో రాదు. మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తారు. అండ్ ఇంకొకటి లైక్ మీకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు? వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? యాక్చువల్గా వైఫ్ షీ పాస్డ్ అవే. సారీ సార్. బట్ చిల్డ్రన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. నేను నా డాన్స్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎంజాయ్ అలాట్. ఇప్పుడు ఎందుకంటే స్కూల్లో ఎప్పుడైనా లేదా కాలేజ్లో కానీ లేదా ఇప్పుడున్న ప్రెసెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అరే మీ ఫాదర్ డాన్స్ చేస్తారు, వాళ్ళ కామెంట్స్ మా ఫ్రెండ్స్ బాగా అంకుల్ ఈ ఏజ్ లో కూడా బాగా అని చెప్పి, అంటే వాళ్ళకి కూడా ఒక ఈవెన్ మై సన్ స్టార్టెడ్ అంటే తను 20 years, ఈ ఆల్సో జిమ్ కి వచ్చి వర్కౌట్ చేయడం అది స్టార్ట్ చేశాడు ఈ మధ్య. లైక్ అంటే ఇంకా నన్ను చూసినప్పుడు వాళ్ళకి కూడా కొంచెం మనం కూడా ఉండాలి, అట్లా మెయింటైన్ చేయాలి అనేది. దే ఆర్ ఎంజాయింగ్ లైక్ అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇంకా నాకు ఎనర్జీ వస్తుంది. ఇంకా ఎనర్జీ అనేది ఇంకా పెరుగుతుంది. సార్ యాక్చువల్లీ మళ్ళీ మీ ఇన్ కేస్ మీ సన్ కనుక మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తాను అంటే మీరు ఓకేనా? డెఫినెట్. నేను అంటే ఈవెన్ నన్నైనా సరే మా ఫాదర్ ఇంకా ఒక స్టేజ్ లో ఇంకా నాకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే అదే వెళ్ళమని ఇంకా ఒక స్టేజ్ లో వదిలేశారు. నేను కూడా బలవంతంగా ఇదే ఫీల్డ్ లో రావాలి అని చెప్పను, అలాగని నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వద్దు చెయ్యొద్దు అని చెప్పను. ఎందుకంటే ఇట్స్ దేర్ లైఫ్, వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసింది, వాళ్ళు డెసిషన్ తీసుకునే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అంటే తను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వస్తా అంటే నేను చేయగలిగింది చేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఎవరు ఎంత చేసినా వాళ్ళు ఓన్ గా కష్టపడాలి అండ్ అదృష్టం ఉండాలి, అన్ని కలిసి వస్తేనే అవుతుంది. తనకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఎంకరేజ్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న జనరేషన్ చాలా మంది యాక్టింగ్ సైడ్ రావాలని అనుకుంటారు. సో మీరు ఒక 30 years నుంచి మీరు ఉన్నారు కాబట్టి ప్రెసెంట్ వచ్చే జనరేషన్ లేదా యాక్టర్స్కి, న్యూ కమర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక యాక్టర్ అంటే ఎలా ఉండాలి అసలు? ఏదైనా సరే అండి, ఏ ఫీల్డ్ అయినా సరే
డిసిప్లిన్ ఉండాలి Hmm. డెఫినెట్గా. Hmm. అయితే నేను చాలా మంది యాక్టర్స్గా ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అంటే వాళ్ళ స్కిల్ని పెంచుకునే దాంట్లో కంటే కూడా ఎక్కువ ఏదో ప్రయత్నం, వాళ్ళని కలిస్తే అయిపోతుంది వీళ్ళని, అది కూడా ఉండాలి. బట్ దాంతో పాటు మన స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే ట్రెండ్ లో ఉండాలి. మనం ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ పర్ఫామ్ చేయాలి అని అంటే ముందు కొంచెం మనకి ప్రిపరేషన్ ఉండాలి. అవును. ఐదర్ ఐ ప్రిఫర్ ఎనీ యాక్టింగ్ స్కూల్. Hmm. యాక్టింగ్ స్కూల్లో డెఫినెట్గా ట్రైన్ అయ్యి ఉండాలి అనేది. Okay. ఎందుకు అని అంటే మనం జనరల్గా ఒక ఇన్హిబిషన్స్ ఉంటాయి మనకి, అంటే 10 మందిలో ఎక్స్పోజ్ అవడం రాదు, ఒక బెరుకు ఉంటుంది, అవును. అది పోతుంది ఫస్ట్. ఓకే. మనం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అందరి ముందు మనం వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేస్తాము. దానివల్ల కెమెరా ముందు ఆ భయం ఇది అనేది ఫస్ట్ పోతుంది. దానికోసం అని చెప్పేసి యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ట్రైనింగ్ తీసుకున్నా కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్లో ఉండాలి. నేనేమంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు ఇంకా ఏంటంటే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగే రీల్స్ లేకపోతే ఈ టాలెంట్ని ఏదో ఒక రూపంలో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటే, నేను ఈవెన్ ఇప్పటికీ ఎవరైనా వచ్చి నాతో షార్ట్ ఫిల్మ్ చేస్తా అన్నా కూడా నేను చేస్తాను. ఓకే. అంటే దాంట్లో కొన్ని ఉంటాయి, అంటే ఇప్పుడు నేను పర్ఫామ్ చేయడానికి ఎంత స్కోప్ ఉంది అనేది చూసుకుంటాను. అండ్ షార్ట్ ఫిల్మ్ అయితే నేను కొంచెం మెయిన్ లీడ్గా ఉండాలి అనేది, ఇలాంటివి కొన్ని చూసుకుంటాను. బట్ అలాంటిది ఏదైనా వస్తే ఇప్పటికీ నేను షార్ట్ ఫిల్మ్ చేయడానికి కూడా రెడీ ఉంటాను. ఎందుకనంటే ఐ డోంట్ వాంట్ టు సిట్ ఐడల్. షూటింగ్ లేదు, ఇప్పుడు ఒక షూట్కి ఇంకో షూట్కి మధ్యలో ఒక 3 రోజులు గ్యాప్ ఉంది. ఎవరైనా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ చేస్తా అన్నా కూడా నేను చేసేస్తాను. డబ్బుల విషయంలో కూడా నేను అంత అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాను. నాకు ఇంత ఇస్తేనే చేస్తాను అనేది కూడా. అందుకే నేను ఎక్కువ కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి కారణం కూడా అదే. నేను చేసిన మూవీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు 80% ఆఫ్ ద మూవీస్ కొత్త వాళ్ళు. ఇప్పుడు RX100 చేసినప్పుడు అది అజయ్ భూపతి ఫస్ట్ ఫిలిం, గామి మ్యూజిక్ షాప్ ఇప్పుడు రిలీజ్ అయిన అర్జున్ చక్రవర్తి, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం. అట్లా చాలా ఉన్నాయి. అంటే ఇంకా బయటికి పెద్దగా నోటీస్ లోకి రాని మూవీస్ కొన్ని ఓటీటీలో మంచి, ఇప్పుడు పర్చీస్ అని ఒకటి, ఏకం అని ఒకటి, ఇలాంటివి కొన్ని ఓటీటీలోకి వచ్చాక మంచి బజ్ క్రియేట్ అయిన మూవీస్ ఉన్నాయి. అలా చాలా సినిమాలు ఫస్ట్ టైం డైరెక్టర్స్తో చేశాను నేను. అది ఎందుకు చేయగలుగుతున్నాను అని అంటే ఇప్పుడు డబ్బుల విషయంలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాల్లో బడ్జెట్ ఉంటుంది, మనకి రెమ్యునరేషన్స్ ప్రాపర్గా ఉంటాయి. బట్ చిన్న సినిమాలకి ఏంటంటే దే కాంట్ ఎఫోర్డ్. ఇప్పుడు క్యారెక్టర్ బాగుంది, నాకు అది చేయాలనిపించినప్పుడు నేను డబ్బుల విషయంలో నాకు ఇంత ఇస్తేనే చేస్తాను అని వదులుకోను. సో కొంచెం తక్కువ ఉన్నా సరే ఐ ప్రిఫర్ డూయింగ్ దట్ ఫిల్మ్. అలా చేయడం వల్ల ఇప్పటికీ నాకు చిన్న సినిమాల నుంచి ఇంకా చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి. అందులో క్యారెక్టర్ బాగుంది, నాకు పర్ఫామ్ చేయడానికి అంటే నాకు ప్రొఫెషనల్ గా సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అంటే చేసేస్తాను. సూపర్ సార్. సార్ యాక్చువల్లీ మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? నేను తీసుకున్నది డాన్సర్ గా తీసుకున్నాను. ఓకే, డాన్సర్, గ్రూప్ డాన్సర్. ఇది ప్రేమించే మనసు అని వడ్డే నవీన్ గారు హీరో. అది అప్పుడు ఎంత ఉండేదంటే రోజుకి 500 ఉండేది డాన్సర్ పేమెంట్. సో అట్లా మినిమం 3 days ఏదో ఉంటది, మినిమం 3 days కి 1500. ఓకే. సో దట్ వాస్ మై ఫస్ట్. సో ఫస్ట్ జనరల్ గా ఎవరికైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో కానీ ఏదో ఒకటి చేస్తారు, దాంట్లో లైక్ పేరెంట్స్కి ఇవ్వటం లేకపోతే దేవుడికి ఇవ్వటం ఇట్లా. సో మీరు ఏం చేశారు? అది ఐ డోంట్ రిమెంబర్ అండి. ఓకే. అది బట్ ఆ రెమ్యునరేషన్ పరంగా అయితే దట్ వాస్ మై ఫస్ట్. ఓకే సార్. ఇప్పుడు జనరల్ గా ఆడిషన్స్ అనేవి మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఇస్తాం కాబట్టి మీరు ఫస్ట్ ఇచ్చిన ఆడిషన్ అని గుర్తుందా మీకు? ఇనీషియల్ గా నేను కళ్యాణ్ సార్ దగ్గర చేశాను. నా ఫస్ట్ యాక్టర్ గా నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి జానీ. ఓకే. పవన్ కళ్యాణ్ సార్ డైరెక్షన్ చేశారు. సో దాని తర్వాత అంటే నేను 10 years కళ్యాణ్ సార్ దగ్గరే ఉన్నాను కాబట్టి ఆయన సినిమాల్లోనే చేసేవాడిని. నాకు ఇంకా బయట ఇండస్ట్రీ గురించి, బయట క్యారెక్టర్స్ గురించి అది ఏమి అసలు ఆలోచించే ఇదే లేదు అప్పుడు. సో ఆ ఇనీషియల్ గా నేను చేసిన సినిమాలు అన్నిట్లోనూ నాకు ఇంకా అసలు ఆడిషన్ ఇవ్వాలి కైండ్ ఆఫ్ ఆ సిచ్యువేషనే లేదు. దాని తర్వాత చేసిన క్యారెక్టర్స్ కూడా
ఏది అంటే ఇంకా ఆల్రెడీ నేను కళ్యాణ్ గారి సినిమాల్లో క్యారెక్టర్ చేశాను కాబట్టి దాని తర్వాత వచ్చినవి కూడా పెద్దగా నాకు ఆడిషన్ చేసిన కూడా పెద్దగా ఏం లేవు. కాకపోతే కొన్ని సినిమాలు ఆడిషన్ చేశారు. పుష్ప ఆడిషన్ చేశారు. ఓకే. దాంట్లో యాక్చువల్గా నాకు అజయ్ ఘోష్ గారు చేసిన క్యారెక్టర్ ఆడిషన్ చేశారు. ఓకే. బట్ ఫైనల్ గా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. బట్ ఆడిషన్ చేసింది మాత్రం ఆ క్యారెక్టర్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం చూసుకుంటే మీ సినీ జర్నీ మొత్తంలో మీరు మధ్యలో కొన్ని డైరెక్ట్ చేసిన చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. లైక్ అలియాస్ ఫిలిం, ఇంకొకటి సిద్ధార్థ షార్ట్ ఫిల్మా? సిద్ధార్థ ఆ రెండు ఫీచర్ ఫిల్మ్స్. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేశారు. షార్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేసింది ఒకటి, తిలక్ అని ఒకటి. తిలక్. ఓకే. నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్. ఫిలిమ్స్ ఈ రెండు 2013 లో అలియాస్ జానకి. దాంట్లో యాక్చువల్గా వెంకట్ రాహుల్ హీరో, కళ్యాణ్ సార్ వాళ్ళ రిలేటివ్స్. ఓకే. నీలిమ తిరుమల శెట్టి గారు ప్రొడ్యూసర్ గారు. ఓకే. పంజాకి అది దానికి ఐ గోట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్, నంది అవార్డు వచ్చింది. సో అయితే దానికి కూడా ఏం జరిగిందంటే యాక్చువల్గా మూవీ రిలీజ్ అయింది 2013 లో. ఓకే. అయితే 2011 తర్వాత మనకి నంది అవార్డ్స్ ది ఆపేశారు, అంటే డిఫరెంట్ కారణాల వల్ల ఇవ్వలేదు. సో 2017 లో నా సెకండ్ సినిమా సిద్ధార్థ రిలీజ్ అయిన తర్వాత 2016 లో అది రిలీజ్ అయింది. 2017 లో 12, 13, 14, 15, 16, 17 ఈ అన్ని ఇయర్స్ కి కలిపి 16 వరకు ఈ 5 years ది ఒకేసారి అనౌన్స్ చేశారు. సో ఆ అనౌన్స్ చేసిన వాటిల్లో నాకు అలియాస్ అని, అంటే 2013 చేసిన సినిమాకి 2017 అనౌన్స్మెంట్ వచ్చింది. అసలు అప్పటికి 5 years అసలు అది ఎప్పుడో టీవీలో స్క్రోలింగ్ ఏదో వస్తూ ఉంటే నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఓకే ఇలా నీకు అవార్డు వచ్చింది. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్ లో అది జరిగింది. రెండో సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి సినిమాకి అవార్డు రావడం. సో అది మూవీస్ రెండు డైరెక్ట్ చేశాను, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ వేరే డైరెక్టర్స్ తో యాక్ట్ చేసినవి ఉన్నాయి. తులా అనే ఒకటి, కన్నీటి కత్తి, వాటికి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. నాకు అదే యాక్టింగ్ పరంగా నాకు పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. అందులో ఇప్పుడు సినిమాల్లో చేయలేనిది ఏదో అందులో చేయొచ్చు అని అనిపించినప్పుడు చేస్తాను. డెఫినెట్గా షార్ట్ ఫిల్మ్స్ ఐ అటెంప్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఈవెన్ టుడే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కోసం ఏదన్నా ఒక క్యారెక్టర్ అనుకొని 100%. సూపర్ సార్. యాక్చువల్లీ మీకు ఒక బ్రేక్ వచ్చింది, నాకు ఇక్కడ నుంచి బ్రేక్ వచ్చింది అన్న ఫిల్మ్ ఏది సార్? RX. నో డౌట్ అబౌట్. ఎందుకనంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు నేను కళ్యాణ్ సార్ సినిమాల్లో జానీ నుంచి శంకర్, అన్నవరము, పంజాబ్ వీటన్నిటిలో కూడా యాక్ట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే వర్కౌట్ అయ్యేది కమర్షియల్ సక్సెస్. సో ఆ మూవీస్ ఏవి కూడా కమర్షియల్గా పెద్దగా ఆడలేదు ఆ ఫేజ్లో. కళ్యాణ్ సార్ అప్పుడు ఉన్న ఫేజ్ నేను ఫస్ట్ చూసిన ఆ సక్సెస్ వచ్చేసి RX-100 మూవీతో చూశాను. అందులో యాక్చువల్ నేను చేసింది చాలా చిన్న క్యారెక్టర్, అది 4 scenes ఉంటాయి అంతే మూవీలో. బట్ ఆ హిట్ అయిన సినిమాలో ఎప్పుడైనా సరే ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా అది గుర్తుండిపోతుంది. అట్లా నాకు RX-100 అనేది నా కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ హెల్ప్ అయింది. సార్ ఇప్పుడు 10 years మొత్తం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండి చేశారు కాబట్టి, సో 10 years తర్వాత మళ్ళీ బయటికి రావడానికి వాట్స్ ద రీజన్? స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటంటే సార్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం. అంటే 2019 ఆ టైంలో 2009 ప్రజారాజ్యం పార్టీ, అప్పుడు కొమరంపులి షూటింగ్ అవుతుంది, అది ఎండింగ్ స్టేజ్ లో ఉంది. అప్పుడు స్టార్ట్ చేశారు. అంటే నాకు పాలిటిక్స్ అస్సలు నాలెడ్జ్ లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో కళ్యాణ్ సార్తో బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది. ఇంకా ఆయన మెల్లిగా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. నాకు ఒక కైండ్ ఆఫ్ భయం అనమాట, పాలిటిక్స్ అంటే డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో. సో స్లోగా నేనే డిటాచ్ అవుతూ వచ్చాను. ఎట్ వన్ స్టేజ్ ఇంకా బయటకు వచ్చేసి కొమరంపులి తర్వాత నేను కళ్యాణ్ సార్ మూవీస్ కాకుండా బయట మూవీ చేసింది ఒకటే, గాయం 2, దానికి కో డైరెక్టర్ చేశాను. సో అక్కడి నుంచి బయటకు వచ్చాక 2010లో గాయం 2 చేశాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఐ నెవర్ అన్నమాట. ఇంకా ఎందుకంటే సార్ మెల్లిమెల్లిగా ఇంకా పాలిటిక్స్ లో చాలా సీరియస్ గా వెళ్ళిపోయారు. అట్లా నేను
నాకు అవార్డు వచ్చినప్పుడు ఒకసారి పర్సనల్గా వెళ్ళి కలిసాను, కాటన్ రైడ్ షూట్ Yeah. చదువుతున్నప్పుడు ఒకసారి వెళ్ళి పర్సనల్గా కలిసాను. హీ వాజ్ సో హ్యాపీ లైక్ నాకు అవార్డు రావడం. ఇంకా దాని తర్వాత కూడా నేను ఎప్పుడు మళ్ళీ ఈ మధ్య అయితే ఎప్పుడు కలవలేదు. ఇలాంటిది ఏదన్నా ఇప్పుడు అర్జున్ చక్రవర్తి ఇలాంటి అంటే మంచి క్యారెక్టర్ చేసి అంటే ఒక ఏమంటారు నెక్స్ట్ లెవెల్లో ఏదో ఒకటి సాధించి సార్ దగ్గరికి వెళ్ళాలి అనేది నాకు తెలిసి అర్జున్ చక్రవర్తి ఈ మూవీతో మీరు డెఫినెట్లీ ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిపోతారు సార్. ఎందుకంటే దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్. ఈ 30 years కెరీర్లో అర్జున్ చక్రవర్తి మూవీలో నేను చేసిన క్యారెక్టర్ రంగయ్య అనే క్యారెక్టర్ ఏదైతుందో దట్స్ సో సో స్పెషల్. ఎందుకంటే సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి. నేను పిచ్చోనైనాను సార్ చూసి. నాకు ఎక్కడంటే ఫస్ట్ లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది సార్, కంప్లీట్గా మీరు ఓల్డ్ లుక్లోకి వెళ్ళిపోయి పొట్టంత ఇట్లా లోపలికి వెళ్ళిపోయి దట్ వాట్ అండ్ యాక్టర్ అనుకున్నా నేను చూసి. అది ఆ ఎపిసోడ్ యాక్చువల్గా మేము ఫస్ట్ నా క్యారెక్టర్ పరంగా నా ఫస్ట్ షూట్ చేసిన ఎపిసోడ్ అదే అన్నమాట. ఓకే, అది 2019లో జరిగింది. పుష్పకి ముందు 2020లో షూటింగ్ స్టార్ట్ అయింది, నేను కమిట్ అయింది. 2019 ఆగస్ట్లో ఆ ఫస్ట్ షెడ్యూల్ చేసాం. అప్పటికి పుష్ప కమిట్ అవ్వలేదు. ఓకే, సో నన్ను నమ్మి డైరెక్టర్ విక్రాంత్ రుద్ర నాకు అంత మంచి క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో శ్రీని గారు, ప్రొడ్యూసర్ శ్రీని గారు, తను యుఎస్ లో ఉంటారు యాక్చువల్గా. సునీత జోగి, శ్రీని గుబాలా గారు, శ్రీని గారి వైఫ్, వీళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. అంటే ఇనీషియల్ డేస్ అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు యుఎస్ నుంచి కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. అండ్ ఎవ్రీ షెడ్యూల్కి అప్డేట్ ఎలా ఉంది ఏంటి ఎలా వస్తుంది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ, అంటే ఒక్కొక్క షెడ్యూల్కి మళ్ళీ గ్యాప్స్ ఇచ్చి మళ్ళీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్, హీరోకి చాలా వేరియేషన్స్. అవునవును. విజయ్ రామరాజు అసలు ఏంటంటే ఇంకా నేనన్నా మధ్యలో ఇప్పుడు ఆ షెడ్యూల్ తర్వాత మళ్ళీ కొంచెం నార్మల్ అయిన తర్వాత నేను పుష్ప ఇవన్నీ మూవీస్ చేశాను బయట. బట్ విజయ్ రామరాజు తను దాదాపు 5 years పాటు అసలు బయట సినిమాలు కూడా ఏవి చేయకుండా ఒకే ప్రాజెక్ట్ మీద ఉండి, తనకి నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ కదా, వర్కింగ్ డేస్ ఎక్కువ, అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో గ్యాప్ మళ్ళీ ఆ 6 pack చేశాడు. అవును, ఆ 6 pack చేయడానికి he took 5 months. అసలు ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే రియల్లీ, అంటే తను కూడా ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక మెయిన్ లీడ్ గా ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక డైరెక్టర్ నమ్మాడు నన్ను ఎట్లయినా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి తను పెట్టిన ఎఫర్ట్ రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈరోజు డెఫినెట్గా ఆయనకి ఈ సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ నా క్యారెక్టర్కి కూడా నేను ఇప్పటి వరకు చేయనన్ని వేరియేషన్స్, ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్స్ చేయడం అనేది ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు ఒకటి డైరెక్టర్స్ కి కూడా ఎప్పుడు నమ్మకం వస్తుందంటే ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు, ఇప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు, బాగా ఉంటుంది పర్ఫార్మెన్స్, బట్ ఇంకా పెద్ద క్యారెక్టర్స్ ఇవ్వాలి అన్న ఆలోచన రావాలి అని అంటే ఇలాంటిది ఏదో రావాలి. నాకు మేబీ ఈ సినిమాతో ఐ హోప్ చాలా మంది డైరెక్టర్స్ ఈ మూవీ చూసి దయానంద్ చేయగలడు, అంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా హీ కెన్ పుల్ దట్ క్యారెక్టర్ ఆఫ్ అనే ఒక నమ్మకం క్రియేట్ చేస్తుంది. ఇంకా ఫర్దర్ గా కూడా మంచి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను, మీరు డాన్స్ బాగా చేస్తారు కాబట్టి మీరు ఫుల్ లెంత్ డాన్సర్ ఒక ఫిలిం లాంటిది ఏమైనా ట్రై చేయొచ్చు కదా? చేయొచ్చండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఫస్ట్ స్క్రిప్ట్ ఉండాలి. నాకు ఎవరైనా బయట వాళ్ళు, ఎవరైనా కొత్త డైరెక్టర్స్ కానీ ఎవరైనా వస్తే డెఫినెట్ గా ఐ లవ్ టు డూ. నేను అసలు నాకు పిచ్చి ఇంకా అసలు ఏది ఆలోచన. అయితే దీంట్లోనే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఫర్దర్ గా ఐ వాంట్ టు డూ సమ్ డాన్స్ వీడియోస్. అంటే ఇప్పుడు రీల్స్ చేస్తున్నాయి, సినిమా సాంగ్స్ మీద రీల్స్ చేస్తున్నాం. అలా కాకుండా ఒరిజినల్ గా సాంగ్స్ మనం మ్యూజిక్ డైరెక్టర్ తో సాంగ్స్ రికార్డ్, కవర్ సాంగ్స్ టైప్. కవర్ సాంగ్ కూడా మనం వేరే సినిమా అట్లా కాకుండా ఏంటంటే ఒరిజినల్ మ్యూజిక్ వీడియో, ఒరిజినల్ గా ఒక ఆల్బమ్ లాంటిది చేసి నెక్స్ట్ లెవెల్లో అలా చేద్దాం అనేది. ఇప్పుడు చాలా మంది యాక్చువల్గా అడుగుతున్నారు, అంటే చాలా చిన్న చిన్నగా ఉంటున్నాయి సార్ నాకు, అంటే కొంచెం లాంగ్ వీడియోస్ చేయండి, డాన్స్ వీడియోస్ అని చాలా మంది అడుగుతున్నారు. సో ఐ థాట్ అది అలా చేయడం వల్ల, ఒక ఫుల్ సాంగ్స్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఇప్పుడు షూటింగ్స్ మధ్యలో
ఈ గ్యాప్స్ ఉన్నప్పుడు నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్ చేయొచ్చు, ఉన్న ఒక స్కిల్ ని యూజ్ చేసుకొని ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. సో ఐ వాంట్ టు యూజ్ దట్ టైం. డెఫినెట్ గా కమింగ్ మంత్స్ లోనే నేను అలాంటివి ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా నేను మాట్లాడుతున్నాను. ట్యూన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ మిమ్మల్ని మేము ఆన్ స్క్రీన్ లో ఒక డాన్స్ చూడాలి అని చెప్పి మేము చాలా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే సార్ చాలా రేర్ సార్, అంత స్వింగ్ రావడం అనేది చాలా రేర్. అది అన్నిట్లో ఒక యాక్టర్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ తనదైన ఒక ముద్ర వేస్తూనే సినిమాల్లో ఇటు యాక్టింగ్ డాన్స్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. యాక్చువల్గా చాలా మంది ఎందుకు నాకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి నా వీడియోస్ కి అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఒక క్యారెక్టర్ యాక్టర్ గా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏవో చేస్తూ ఉన్న ఒక వ్యక్తి సడన్ గా వచ్చి ఇంత ప్రొఫెషనల్ గా చేస్తున్నాడు అనేది షాకింగ్ గా ఉంటది. నేను ఫస్ట్ చూసినప్పుడు నేను అంతే షాక్ అయినా, సారా డాన్స్ అనుకున్నా. ఇంకొకటి ఈ లుక్ అంటే ఈ సాల్ట్ అండ్ పేపర్ లుక్. నేను అంటే బేసిక్ గా రంగు వేయను. ఓకే, అంటే నాకు గ్యాప్ కూడా దొరకట్లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు RX100 నుంచి కంటిన్యూస్ గా ప్రాజెక్ట్ ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది, కంటిన్యూటీస్ ప్రాబ్లం ఉంటది. ఎప్పుడైనా మూవీస్ లో ఇప్పుడు అర్జున్ చక్రవర్తి లాంటి మూవీలో యంగ్ లుక్ కోసం బ్లాక్ చేసి ఆ టెంపరీగా చేయడము మళ్ళీ నార్మల్ ఈ లుక్ లోకి రావడం లాగానే ఉంటుంది తప్పితే నేను గడ్డం తీసి 8 సంవత్సరాలు అవుతుంది కంప్లీట్. సో అంటే నన్ను నేనే చూసుకోలేదు ఎప్పుడు. నాకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అలాంటి ఒక చేంజ్ తీసుకొచ్చి మళ్ళీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి, గడ్డం తీసేసి లేదంటే ఒక బ్లాక్ చేసి ఒక వేరే లుక్ లోకి వద్దాము అని అనుకుంటున్నా కూడా కుదరట్లేదు. ఓకే, సో ఈ లుక్ అలవాటు అయిపోయింది సార్ అందరికి. ఈ లుక్ కూడా ఒక విధంగా అంటే చూసే వాళ్ళకి అరే ఇంత ఏజ్డ్ పర్సన్ ఇంత యాక్టివ్ గా ఇలా చేస్తున్నాడు అని ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వ్యూస్ ఎక్కువ రావడానికి అండ్ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. అంటే నాకు ఈవెన్ మెసేజ్ల ద్వారా కామెంట్స్ ద్వారా చాలా బూస్ట్ వస్తుంది చాలా మంది. సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్, మీ ఏజ్ అంతా ఇప్పుడు డోంట్ మైండ్ చెప్తారా? ఐఎమ్ 50 ఎగ్జాక్ట్. ఇప్పుడు నా సింపుల్ ఈక్వేషన్ 1975 బార్న్, 50 1995 లో ఇండస్ట్రీకి వచ్చాను. when I was 20 years exactly. And this is 2025. సో 30 years. నాకు 20 years ఏజ్ ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 30 years అవుతుంది. 50 now. ఓ సూపర్. మొన్న ఫిబ్రవరిలో 50. అందుకే నేను Feb 4 అని చెప్పి. సరే యాక్చువల్లీ మీ అంటే లైక్ ఈ ఏజ్ లో 50 years ఆఫ్ ఏజ్ లో చాలా మంది బయట చూసుకుంటే వాళ్ళు బాడీ కదపడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉండి ఎంత చేస్తుంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే మా యంగ్స్టర్స్ కి. అండ్ దట్ టు మీ లైఫ్ లో 12/12/12 ఈ డేట్ అనేది చాలా ప్రీషియస్ డేట్ అని నాకు తెలుసు. ఎందుకు ఆ డేట్ ఎట్లా మీరు నాకు తెలుసు సార్, చాలా ప్రీషియస్ డేట్. అసలు మీకు అది మెమరీ అని చెప్పి నాకు తెలిసింది. నేను డైరెక్టర్ గా ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకుని యాక్షన్ చెప్పిన డే అది. మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన రోజు యాక్చువల్గా అది రజనీకాంత్ బర్త్డే డేట్ అది. సో ఆ రోజు నేను డైరెక్టర్ గా ఫస్ట్ టైం ఒక మూవీని డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అది ఎలా మీరు ఎలా నాకు అంటే ఎక్కడ నేను పోస్ట్ చేయడం కానీ అంటే ఒక పర్సన్ ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నామంటే మేము అట్లా మొత్తం రీసెర్చ్ చేస్తాం, అలా దొరికేసారు నాకు. సో నాకు తెలిసి ఇది ఎక్కడ రివీల్ కూడా అవ్వలేదు, ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలో రివీల్ అయింది అనమాట. ఇది 12/12/12 అనేది స్పెషల్ డే ఫర్ మీ. నాకు ఎప్పటికీ గుర్తుంటది యాక్చువల్లీ ఆ రోజు. చాలా లక్కీ సార్ అది 12/12/12 రావడం అనేది కూడా. అండ్ సార్ పుష్ప గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ పుష్పలో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. పార్ట్ 2లో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ పార్ట్ 1లో మీరు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు ఆపర్చునిటీ వచ్చింది పుష్పలో పాన్ ఇండియా ఫిల్మ్ లో చేస్తున్నాం అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ వీళ్ళందరితో కూడా వర్క్ చేయడం ఎలా అనిపించింది? రష్మిక గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, ఇలా వీళ్ళందరితో కూడా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ సో ఎక్సైటెడ్. క్యారెక్టర్ ఓకే చేశారు, హీరోయిన్ ఫాదర్ అన్నారు. హీరోయిన్ ఫాదర్ అంటున్నారు. ఒకరోజు సారథి స్టూడియోకి పిలిచి ఏదో లుక్ టెస్ట్ లాగా అని చెప్పి కాస్ట్యూమ్ వేశారు. ఆ కాస్ట్యూమ్ వేస్తే ఒక కూలీ
కైండ్ ఆఫ్ లుక్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఏదైనా సినిమాలో మన హీరోయిన్ ఫాదర్ అంటే ఒక స్టేచర్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ దీంట్లో హీరోయిన్ ఫాదర్ అనేవాడు కూలీ క్యారెక్టర్. ఓకే, అంటే అది పెద్ద స్టేచర్ అలా ఉన్న క్యారెక్టర్ కాదు. నాకు ఆ కాస్ట్యూమ్ వేసుకున్నా, ఏదో షూట్ చేశారు అంత చేస్తున్నా కూడా నిజంగా సినిమాలో అంత ఇంపార్టెన్స్ ఉంటదన్న విషయం కూడా తెలియదు నాకు. ఓకే, ఏమేమి సీన్స్ ఉంటాయి, తర్వాత ఏం జరుగుతుంది, స్టోరీలో ఏంటి అనేది ఏమీ తెలియదు నేను కమిట్ అయినప్పుడు. ఓకే. అండ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ డైలాగ్ చెప్పడం, మన అజయ్ ఘోష్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఒకటి. ఆ సీన్ లో ఈ కూలీలందరూ వచ్చి అయ్యా వాడు పోలీసు ఏదో పట్టుకున్నాడు అనేది ఏదో కంప్లైంట్ చేసే సీన్. అందులో కూడా యాక్చువల్ గా వేరే ఆర్టిస్ట్ కి డైలాగ్ ఉండింది, అందులోంచి దయానంద్ కి ఈ డైలాగ్ ఇవ్వండి, ఇట్లా అప్పుడప్పుడు డిసైడ్ చేసి ఆ డైలాగ్ చెప్పడం. అది అంటే అప్పుడు కూడా నాకు పెద్దగా అంటే ఈ సినిమాతో నాకు ఈ కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది, బయట ఇంత ఐడెంటిఫై చేస్తారు ఈ క్యారెక్టర్ లో అనేది నాకు ఇనీషియల్ గా అస్సలు లేదు. షూటింగ్ చేస్తున్నా కొద్ది ఇంపార్టెన్స్ ఉంది. నేను ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఏదో దీంతో ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది అనేది ఏం పెట్టుకోలేదు. బట్ ఇట్ వర్క్ ఫర్ మీ. అండ్ వర్కింగ్ విత్ రష్మిక గారితో యాక్చువల్ గా దానికి ముందే పుష్పకి ముందు డియర్ కామ్రేడ్ సినిమాలో నేను ఇక్కడ ఒక విషయం ఏంటంటే బేసిక్ గా నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవంతా కూడా సర్ప్రైజింగ్ గా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే అర్జున్ చక్రవర్తిలో ఉందో ఆ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను బాడీ నార్మల్ గా కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ టైమ్ లో నేను కంప్లీట్ గా అంటే మస్కులర్ అవ్వడము కానీ, బాడీ వెయిట్ లాస్ అవ్వడం కానీ, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది నా బాడీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మేము డియర్ కామ్రేడ్ చేసినప్పుడు అందులో క్లైమాక్స్ లో ఏమంటారు ఒక కోర్ట్ సీన్ లో BCCI కమిటీ వచ్చి, అందులో నేను మెయిన్ ఆ కమిటీలో. సో అందులో ఏంటంటే మంచి బ్లేజర్ వేసుకుని ఒక ఆఫీసర్ కైండ్ ఆఫ్ రోల్ అది. సో అది చేసాము, అప్పుడు ఇంటరాక్ట్ అయ్యాను, చిన్న పరిచయం ఉంది. పుష్ప షూట్ అవుతుంది ఎప్పుడు మేము అక్కడ తెన్కాశి అని, అది కేరళ తమిళనాడు బార్డర్ లో ఒక ఊర్లో ఈ పెళ్లి చూపుల సీన్ ఉంటది. హీరో వచ్చి అమ్మాయిని చూసి ఆ సీన్ చేస్తున్నాం. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇంట్లో కూర్చొని ఆ షార్ట్ గ్యాప్ లో అలా చైర్ మీద కూర్చోన్నారు రష్మిక. నేను ఇలా వచ్చి నేను ఆ ఎదురుగా కూర్చున్నాను. మామూలుగా ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను గుర్తుపట్టారా మీరు అని అన్నాను. అంటే ఇలా కొంచెం క్వశ్చన్ మార్క్. డియర్ కామ్రేడ్ లో నేను ఆ క్యారెక్టర్ చేశాను. అసలు ఎలా పాసిబుల్ అది, అసలు ఆ లుక్కి ఈ లుక్కి సంబంధం లేదు అని చెప్పేసి సర్ప్రైజ్ అయ్యారు. ఓకే, దట్ వాజ్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ పుష్ప లొకేషన్ లో. అండ్ అల్లు అర్జున్ సార్ తో కూడా యాక్చువల్ గా నేను కళ్యాణ్ సార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు అందరితో, అల్లు అర్జున్ సార్ తో, రామ్ చరణ్ గారితో అయితే చాలా ఎక్కువ, అండ్ వరుణ్ తేజ్ గారితో, నిహారిక, అందరితో కూడా నాకు అంటే ఒక మంచి ర్యాపో. అల్లు అర్జున్ సార్ తో ఎక్కువ కాన్వర్సేషన్స్, బట్ హీ నోస్, గుర్తుపడతారు కళ్యాణ్ సార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా అని అంత తెలుసు. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అంటే నన్ను చాలా సినిమాల్లో మళ్ళీ తర్వాత చూస్తున్నాను. ఈవెన్ ఐ థింక్ అలియాస్ జానకి డైరెక్ట్ చేసినప్పుడు కూడా ఒక్కసారి ఎప్పుడో he knew that I directed that film అనేది. సో ఈవెన్ షూటింగ్ లొకేషన్ లో కూడా ఎప్పుడు కనిపించినా కూడా చాలా అదంతా ఉంటాం. సుకుమార్ సార్ అయితే, సుకుమార్ సార్ కి నాకు ఒక చిన్న ఇదేంటంటే, సార్ చాలా సందర్భాల్లో అంటే 3-4 times జరిగి ఉంటది ఇది. ఈవెన్ నన్ను ఇట్లా బెదిరించే సీన్ అప్పుడు కూడా 2-3 సార్లు ఇట్లా ఎదురుపడగానే చూసి, దయానంద్ గారు
అసలు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంటుందండి. వావ్. అయినా మీరే బాగుంటారు అనుకోండి. లాస్ట్ లో ఒక చిన్న ఇది ఇస్తా. అలా 2-3 సందర్భాల్లో అన్నారు. సార్ అయితే అసలు చాలా కూల్, ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు ఎదురుపడ్డా కూడా బాగున్నారా సార్. యాక్చువల్లీ మీరు సుకుమార్ గారు పక్క పక్కన బ్రదర్స్ అనుకుంటారు చాలా మంది. ఈవెన్ నా రీల్స్ కి కూడా కామెంట్స్ లో ఓకే కొంతమంది కొన్ని సాంగ్స్ లో సడన్ గా సుకుమార్ గారు అనుకున్నాను అని, రాజమౌళి గారు అనుకున్నాను. మొన్న ఇది ఒక సాంగ్ చేశాను నేను, ఇది కుబేరాలో పోయిరా సాంగ్ వీడియోకి చాలా కామెంట్స్. ఎవరు తను చూడగానే రాజమౌళి అనుకున్న వాళ్ళు ఎవరు అని చెప్పి కింద దానికి 20 లైక్లు ఉంటాయి మళ్ళీ. అందులో ఒకటి ఏమంటారు, జనరల్ గా మ్యారేజెస్ అప్పుడు వేసుకుంటారు కుర్తా, ఆ టైప్ ఆఫ్ ఏదో కాస్ట్యూమ్ వేసుకున్నాను. ఈ మధ్య రాజమౌళి సార్ ఏదో మ్యారేజ్ లో డాన్స్ అలాంటి కాస్ట్యూమ్. సో సడన్ గా చూడగానే అందరూ అంటే ఈ బియర్డ్ అంటే జనరల్ గా షార్ట్స్ అన్ని కొంచెం వైడ్ రోజులు ఉండవు. సడన్ గా చూడగానే అట్లా అపియరెన్స్ అలా అనిపించి కామెంట్స్ ఆ రకంగా కూడా. కానీ కింద కామెంట్స్ చాలా బాగుంటాయి సార్. రెగ్యులర్ గా మీరు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటారా? యాక్టివ్ గా ఉంటాను అండ్ ప్రతి కామెంట్ కి నేను రెస్పాండ్ అవుతాను. సూపర్ సార్. యాక్చువల్లీ నాకు తెలిసి అర్జున్ చక్రవర్తి మూవీ ఇన్ ఇయర్స్ చాలా అవైటెడ్ మూవీ నాకు తెలిసి. మీరందరూ అంత అసలు రిలీజ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఒక టైంలో వచ్చి ఉండొచ్చు మేబీ. ఎంత షూట్ చేసాం, ఎంత కష్టపడ్డాము అని చెప్పి. అండ్ ఫైనల్లీ బయటకు వచ్చిన సినిమా అండ్ జనాలకి చాలా మందికి కనెక్ట్ అయింది. బయట ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ప్రతి ఒక్కరు రంగయ్య క్యారెక్టర్ అంటే అసలు గుర్తుండిపోయింది అట్లా. సో ఆ అప్లాజెస్ ఎలా ఉన్నాయి? అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఒక సక్సెస్ మీట్ కూడా ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నైస్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ అదే నేను ఇందాక చెప్పినట్టు 2019లో షూటింగ్ స్టార్ట్ అయ్యి విత్ మధ్యలో ఈ లాక్డౌన్ రావడం వల్ల దానివల్ల కొంచెం డిలేస్ అయ్యి, అలాగే ఈ ఫిజికల్ వేరియేషన్స్, హీరో అలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో డిఫరెంట్ లుక్, అంటే ఫిజికల్ గా కానీ గడ్డం అన్ని ఏది కూడా ఈ సినిమాలో అంటే మనం ఏదో విగ్గులు పెట్టడం కానీ లేకపోతే మేకప్ తో మేనేజ్ చేయడం కానీ ఏది చేయలేదు. అంతా ఒరిజినల్. గడ్డం పెరగాలి అని అంటే ఒరిజినల్ గా అంత పెరిగిన తర్వాతే షూట్. బాడీ ఇలా పెంచాలి అంటే అది పెంచిన తర్వాతే షూట్. సో దానివల్ల చాలా గ్యాప్స్ మధ్యలో షెడ్యూల్ మధ్యలో గ్యాప్స్ వచ్చేవి. సో అట్లా చేస్తూ ఫినిష్ 4.5 years షూటింగ్ జరిగింది. చేసిన వర్కింగ్ డేస్ 60. ఓకే. దానికి 4.5 years టైం పట్టింది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో అండ్ ఎక్కడ శ్రీని భూబాల గారు ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే బుడాపెస్ట్ లో ఆర్కెస్ట్రా మ్యూజిక్ ఫారెన్ వెళ్ళి బుడాపెస్ట్ లో చేశారు. ఓకే. విఘ్నేష్ భాస్కర్. అంటే ఇది ఒక చిన్న సినిమా అనే ఫీలింగ్ అసలు ఎక్కడా కూడా ఇవ్వలేదు మాకు. వర్క్ చేస్తున్న మాకు మనం ఏదో చిన్న సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ అసలు మాకు ఎప్పుడు లేదు. ఏదో లార్జ్ చూడండి, మీరు కాశ్మీర్ వెళ్ళారు, అసలు హీరో కమ్బ్యాక్ ఎపిసోడ్, అది ఎట్లా అసలు సినిమాలో చూస్తే పెద్ద సినిమా లాగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా మేము మొన్న అంతా తిరిగి వచ్చాం. భీమవరం వెళ్ళాము, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, వైజాగ్ అంతా వెళ్ళొచ్చాం కదా. అంటే ఒక ప్రొడ్యూసర్ అన్ని ప్లేసెస్ కి టీం మొత్తంతో వెళ్ళి అది ఆర్గనైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కాలేజెస్ లో కానీ షాప్ మాల్స్ లో ఇలా అన్ని ఆర్గనైజ్ చేసి, అంటే హీ స్పెండింగ్ మనీ అ లాట్. అంటే ఒక సినిమాని నిర్మించడం ఒక విషయం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రమోట్ చేయడం అనేది అంతకంటే పెద్ద టాస్క్ అది. హీ స్పెండింగ్ క్రోర్స్ అన్నమాట. ఈవెన్ టుడే ఇప్పటికీ కూడా ఎక్కడ అంటే దీన్ని ఎక్కడ లోటు ఉండకూడదు సినిమాకి అని. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ అర్జున్ చక్రవర్తి. ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, కో ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్ కానీ, టెక్నీషియన్స్, కెమెరామెన్, మన డిఓపి జగదీష్ చీకటి, విఘ్నేష్ భాస్కర్ మ్యూజిక్, ఇలా ప్రతి క్రాఫ్ట్. ఈరోజు మేము 29th రిలీజ్ అయింది. రిలీజ్కి ముందు ఒక రోజు షో వేసాం. షో వేసి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయని థియేటర్లోనే ఉండి వాళ్ళని అడిగితే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు అని అంటే, ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఓకే ఒక సెటిల్డ్గా వెళ్తుంది.
అంటే అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. మాకేమో లోపల టెన్షన్ ఏంటి, ఎవరు ఎంత ఎక్సైట్ అవ్వట్లేదు. సెకండ్ హాఫ్ అమేజింగ్ సార్, నిజంగా మామూలుగా లేదు రియాక్షన్. నిన్న కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు థియేటర్కి వెళ్ళారు, వాళ్ళు చెప్తున్నారు, అంటే అందులో మన వాళ్ళు ఎవరు లేరు, అంటే మన ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ మనం బుక్ చేసిన టికెట్స్ కానీ ఏం లేవు, అంతా టికెట్ కొని వెళ్ళి చూసిన వాళ్ళు. మా వాళ్ళు చెప్తుంది ఏంటంటే విజిల్స్ వేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, ఆ క్లైమాక్స్ లో ఎంటర్ అయ్యే ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కి దేవర్ చీరింగ్ అండ్ క్లాపింగ్ అని చెప్తాం. అంటే అంత కనెక్ట్ అవుతున్నారు. అండ్ చూసిన వాళ్ళు మేము రియాక్షన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా, సార్ మీకు ఆ సీన్లో మీ ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఐస్లో చాలా బాగా చూపించారు, అండ్ ఆ షాట్ బాగుంది, ఈ ఎపిసోడ్ బాగుంది, అట్లా డీటెయిల్డ్గా అంటే ఇన్డెప్త్గా వాళ్ళు చెప్తున్నారు. అంటే అంత కనెక్ట్ అయ్యారు సినిమా. సో ఈరోజు వీఆర్ సో హ్యాపీ. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా వెయిట్ ఒక్కసారిగా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సో ఫుట్ ఫాల్స్ ఒకటి ఏంటంటే మనకి ఎక్స్పెక్ట్ చేసినంత ఇప్పుడు లేదు నిజం చెప్పాలంటే. అయితే ఇప్పుడు దాన్ని పెంచుకోవడానికి ఇంకా ప్రమోషనల్ గా స్టిల్ ఈ రోజు కూడా అయింది. అండ్ వీఆర్ ట్రైయింగ్ టు రీచ్ మోర్ పీపుల్. ఎందుకనంటే ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇప్పుడు సినిమా మీద డౌట్ లేదు ఇంకా, ఎందుకంటే దాదాపు 6-7 షోలు చూసాం ఇప్పటికి క్రౌడ్ తో, అండ్ యునానిమస్ గా అందరికీ నచ్చింది. అంటే ఇంకా ఇది సినిమా బాగుందా బాగలేదా, నచ్చుతుందా నచ్చలేదా అనే డౌట్ ఇంకా లేదు. ఒకటి ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, థియేటర్స్ కూడా పెరగబోతున్నాయి ఇప్పుడు, అండ్ సింగిల్ థియేటర్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కి ఇస్తున్నారు. సో కమింగ్ డేస్ లో డెఫినెట్ గా ఇంకా ఫుట్ ఫాల్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు మౌత్ టాక్ ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతా ఉంది. డెఫినెట్ గా కమింగ్ డేస్ లో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది, కమర్షియల్ గా కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నాం. నాకు ఒక షాట్ బాగా నచ్చింది సార్ సినిమాలో. ఏంటంటే మీరు ఆ కప్స్ అన్ని దగ్గర చూస్తూ ఉంటారు, వెనకాల నుంచి ఆ పర్సన్ వస్తారు, ఎవరు విజయ్ గారు వచ్చినప్పుడు మిర్రర్ బ్రేక్ అయి ఉంటుంది. బ్రేక్ అయినప్పుడు అందులో ఒక ఫ్రేమ్ లో మీరు కనపడతారు, ఒక ఫ్రేమ్ లో ఆయన కనపడతారు. ఇది ఆ షాట్ నాకు 2018 లో తను నరేషన్ ఇస్తున్నప్పుడు చెప్పాడు, క్లాస్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ మీరు ఉంటారు. అది అంత క్లియర్, అంటే హీ వాజ్ సో క్లియర్. విక్రాంత్ రుద్ర వాజ్ సో క్లియర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రతి షాట్, ప్రతి ఎక్స్ప్రెషన్, ఆయనకి ఏం కావాలి అనేది చాలా క్లారిటీతో ఉన్నారు ముందు నుంచే. అందుకే ఈరోజు ఆ ప్రోడక్ట్ అంత బాగా వచ్చింది. నాకు అసలు కొన్ని షార్ట్స్ చూస్తున్నప్పుడు కూడా నాకు భలే అనిపించింది చాలా. అది నేను నా కెరీర్ లో నా ఫ్లాష్ కట్స్ ఉంటాయి, నేను నరేట్ చేస్తాను, అప్పుడు కూడా ఒక అద్దం షాట్ ఉంటుంది, అద్దం బ్రేక్ అయ్యి నా రిఫ్లెక్షన్ ముక్కలుగా, అంటే ఒక పర్సన్ బ్రేక్ అయి, అంటే ఇండియాకి ఆడాలని చెప్పేసి ఎంతో కోరిక ఉన్నవాడు, వాడి కోపం వల్ల, నా కోపం వల్ల నేను వెళ్ళలేకపోవటం, నాకు సర్వస్వం కోల్పోయాను అని చెప్పినప్పుడు ఆ షాట్ ఇట్లా స్ట్రైకింగ్ గా ఉంటుంది. అండ్ జెర్సీ వేసుకున్నప్పుడు కొడతారు చూడండి సార్, అసలు ఆ షాట్ నేను ఎక్స్పెక్ట్ చేయను. జెర్సీ వేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాడు అంతకుముందు సీన్ లో వాడు నేను ఆడను ఇది అన్నారు కదా, అది అంటే వాడు తాగి పడిపోయినప్పుడు కూడా అదే రన్ అవుతా ఉంది. ఓకే, వాడు వాడిని ఏదో చేద్దాం అనుకుంటున్నాను నేను, వాడేమో నేను ఆడంటాడు, అది లోపల ఉంది కదా. అలాంటి వాడేదో సరదాగా వేసుకున్నాడు, అదేదో ఆడి నేనేదో చేస్తున్నాను. నేను అంటే మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే లైక్ వేసుకున్నాడు కదా, ఒక మేబీ ఇప్పటి నుంచి ఆడతాడేమో, సో ఓకే చేస్తాడు, నువ్వు మంచి బాలుడివి అన్నట్టుగా అంటాడేమో. జస్ట్ పాట్ పని కొడతాడు అసలు, అది తీసేసి ఇట్లా ఇసిరేసి వెళ్ళిపోతాడు. అమ్మో ఆ షార్ట్స్ చాలా బాగున్నాయి సార్. అప్పుడు వెళ్ళిపోరా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ మార్నింగ్ లేవగానే అది గుర్తొచ్చి అరే ఎక్కడ వెళ్ళాడని చెప్పి మళ్ళీ వాడి కోసం ఆ బాండింగ్ వండర్ఫుల్ గా వర్కౌట్ అయ్యి చాలా సార్. అర్జున్ చక్రవర్తి అండ్ రంగయ్య మధ్యలో ఏదైతే బాండింగ్, అదే సోల్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ఇట్ వర్క్డ్ వెల్. చాలా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా స్పోర్ట్స్ ఇష్టపడే ప్రతి ఒక్క పర్సన్ కి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ కనెక్ట్ అయిపోతుంది సార్. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, అంటే జనరల్ గా ఒక ఎమోషన్ కి ఎమోషనల్, ప్రతి ఒక్కరు ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతారు. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఒక నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్ళినప్పుడు ఆ ఎమోషన్ కి కనెక్టెడ్ అవుతారు డెఫినెట్ గా.
హోప్ డెఫినెట్ గా ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొన్ని షార్ట్స్ కూడా నాకు సినిమాలో అలా గుర్తుండిపోయినాయి సార్. మా పేపర్ పట్టుకుని వెళ్ళి అజయ్ ఘోష్ గారికి ఇస్తుంటే ఆయన రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే టైం కూడా ఇవ్వడం అనమాట. కూర్చుని అలా ఉంటూ ఉండగా బియర్డ్ పెరిగిపోతూ ఉంటుంది. అదంతా అదే అసలు అది ఇదంతా కూడా అని చెప్తున్నాను కదా, లాట్ ఆఫ్ ఎఫర్ట్. షార్ట్స్ చాలా బాగుంటాయి అవి కొన్ని అసలు అట్లా గుర్తుండిపోయినాయి మైండ్ లో నాకు. అట్లా ఒక బియర్డ్ లేకుండా ఒక నార్మల్ గా వచ్చిన దగ్గర స్టార్ట్ అయ్యి కొంచెం అది ఆ ఎపిసోడ్ అయిపోయేటప్పటికి లైక్ అసలు అమ్మో అది చాలా అంటే కొన్ని నెలలు గడిచాయి వెయిటింగ్ చూపించడానికి. ఒక 6 months పాటు. సార్ యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు రామ్ చరణ్ గారు వీళ్ళందరితో కూడా మీకు ఒక మంచి ర్యాప్ ఉందన్నారు కదా. సో మీకు బాగా గుర్తున్న మూమెంట్ రామ్ చరణ్ గారితో అంటే ఏం చెప్తారు? జానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ గారు అప్పుడు ఇంటర్ చదువుతున్నారు. అప్పుడు మేము జానీ ఆఫీస్ ఇక్కడ రోడ్ నెంబర్ 45 అక్కడ ఉండేది. మేము అక్కడే డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు చరణ్ బాబు వచ్చేవాళ్ళు. అంటే కళ్యాణ్ సార్ చెప్పేవాడు అనమాట వెళ్ళమని, అంటే మాతో. సో ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం నేను ప్రాక్టీస్ కూడా చేయించాను రామ్ చరణ్ గారికి, డాన్స్ ప్రాక్టీస్. దాని తర్వాత ఇదంతా కళ్యాణ్ సార్ చెప్పేవాడు. వెళ్ళు తనకి చెప్తేనే తను వచ్చేవాడు. అండ్ ఒక స్టేజ్ లో నాకు రామ్ చరణ్ ని ఇలా ప్రాక్టీస్ కి తీసుకెళ్ళు అది అని చెప్పేవాళ్ళు. నేను ఇక్కడ మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉండేది చిరంజీవి వాళ్ళ ఇల్లు. సో నేను నా బైక్ మీద వచ్చి ఇంటికి వచ్చి చిరంజీవి రామ్ చరణ్ నా బైక్ మీద ఎక్కించుకొని కేవీఆర్ పార్క్ వెళ్ళేవాళ్ళం. సో అక్కడ లోపల వాకింగ్ చేసి మళ్ళీ నేను బైక్ మీద తీసుకొచ్చి డ్రాప్ చేసేవాళ్ళం. సో ఇప్పటికీ నేను ఇప్పుడు పెద్ద చేస్తాను. పెద్ద లొకేషన్ లో కూడా నాకు ఈ మధ్య కూడా ఈవెన్ పుష్ప జరుగుతున్నప్పుడు కూడా, పుష్ప డబ్బింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో RRR వర్క్ జరుగుతున్నప్పుడు ఒకరోజు ఇలాగే ఎదురుపడ్డారు. నేను డబ్బింగ్ చెప్పి ఇలా బయటకు వచ్చాను, రామ్ చరణ్ గారు పైనుంచి దిగుతూ నన్ను చూసి హే అని చెప్పేసి వచ్చి సెకండ్ ఇచ్చి ఎలా ఉన్నారు, చాలా కాలం అయింది చూస్తున్నాను, మీరు బాగా చేస్తున్నారు మూవీస్, మీరు డైరెక్షన్ కూడా చేశారు. అది చాలా అంటే అందరూ అలా అంటే ఇప్పుడు నన్ను ఆగి నాతో మాట్లాడాల్సిన అంత అవసరం కూడా లేదు. బేసిక్గా నోరు చేసి కూడా అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ వచ్చి అంత ఇంటరాక్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ పెద్ద షూట్ జరుగుతున్నప్పుడు కూడా లైక్ మైసూర్లో ఒక ఎపిసోడ్ చేసాం ఫస్ట్ చేసినప్పుడు. అలా దూరంగా ఒక షార్ట్ లో నేను ఉంటాను, హీరో ఇంట్రొడక్షన్ షాట్. అలా దూరం నుంచి చూశారు, ఫస్ట్ ఇలా వెనక నుంచి చూశారు. నేను కూడా అలా తిరిగి చూసినప్పుడు జస్ట్ ఐ కాంటాక్ట్ అవుతుంది, హే అన్నారు. తర్వాత నేను మళ్ళీ ఆ షార్ట్ అయిపోయింది, తను అలా రన్నింగ్ చేసుకుంటూ అలా వెళ్తారు. మళ్ళీ రిటర్న్ వస్తూ ఇంత ఫిట్ గా ఉన్నారు, ఎవరా అనుకున్నాను, మీరేనా అని చెప్పి సెకండ్ ఇచ్చేది. లైక్ నైస్. నాకు అంటే రామ్ చరణ్ గారు అంటే విపరీతమైన రెస్పెక్ట్. సచ్ లవింగ్ పర్సన్. అంటే రీసెంట్ గా మన చూసుకున్న లుక్స్ గానీ, పెద్దలో లుక్స్ కొన్ని జిమ్ చేస్తున్నప్పుడు కొన్ని లుక్స్ గానీ చూస్తే గ్లిమ్స్ దగ్గర నుంచి కూడా పెద్ద మీద హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఎప్పుడెప్పుడన్నా ఈగర్లు వెయిట్ చేస్తున్నా. సో మీ క్యారెక్టర్ కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న బ్రీఫ్ చెప్తారు, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఈసారి? యాక్చువల్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఉంటుంది అంతవరకు. ఓకే, ఇంకా ఏంటి అనేది ఆ సీన్స్ అవి నేను రివీల్ చేయలేదు, బట్ బాగుంటది. సో సినిమా అయితే ఈసారి పక్కా 1000 కోట్లు దాటేస్తుందని మీ అందరం కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఈగర్లీ మేము కూడా వెయిట్ చేస్తాం సార్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ విత్ దయానంద్ రెడ్డి గారు. సో మీకు ఇష్టమైన పిక్చర్? చాలా ఉన్నాయండి. ఓకే, అంటే ఆల్ టైమ్ ఒకటి ఫేవరెట్ ఉంటుంది, దాన్ని రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం, అలా రిపీటెడ్ గా ఎక్కువ సార్లు చూసిన ఫిలిం? అంటే ఎక్కువ సార్లు చూసినా అంటే నేను చిరంజీవి గారి మూవీసే ఉంటాయి. ఎందుకంటే నేను అప్పుడు వీర ఫ్యాన్ ని. నేను అంటే ఒకే రోజు 3 షోలు రిలీజ్ రోజు 3 షోలు చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. లైక్ ఆ టైంలో గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మూడు,
ముఠా మేస్త్రి, వావ్. ఆ టైంలో పిచ్చి అనమాట. ఇంకా ఎవ్రీ డే రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో ఇంకా థియేటర్లోనే గడిచిపోయింది అనమాట. అంత పిచ్చిగా చూసాను. ఆల్మోస్ట్ ఈ మూవీస్ అన్ని కూడా నేను మెకానికల్ 4 times చూసాను ఫస్ట్ వీకే. ఫస్ట్ డేనే 3 times చూసాను. సో అంత ఇక అంత పిచ్చి. అప్పట్లో టికెట్ రేట్ ఎంత సార్? 5 rupees బాల్కనీ. వావ్. నేను అంబర్పేటలో ఉంటాను, శ్రీరమణ థియేటర్. దాంట్లోనే నేను చాలా అంటే కొన్ని 100 సినిమాలు చూసాను. అందులో ఫస్ట్ 1 rupee 50 NP, 3 rupees, 4 rupees, 5 rupees. 5 rupees వాజ్ హైయెస్ట్ అన్నమాట. సూపర్. సో మీకు ఇష్టమైన డైలాగ్? నేను ఎక్స్పెక్ట్ చేశా, బియర్డ్ ఉంది కదా ఖచ్చితంగా అంటారని ఎక్స్పెక్ట్ చేశా. సూపర్ సార్. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అన్నారు కదా, ఆయనలో నచ్చేది ఏంటి క్వాలిటీస్? is an amazing human being. అంతే, అంత మించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అమేజింగ్ అన్నారు. ఓకే. సో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అంటే మారుతూ ఉంటాయి అంటే పర్ఫార్మెన్స్ అవి, అంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ టైమ్ లో ఒక్కొక్కరు. ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్ యాక్టర్, అంటే నాకు యాక్టింగ్ పరంగా షీఈస్ వండర్ఫుల్. ఓకే. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఒక్కరు అనేది ఎలా చెప్తాం? ర్యాపిడ్ ఫైర్ అంటేనే ఒకటే మీ వాళ్ళ షూట్ చేస్తారు. డెఫినెట్ గా సుకుమార్ సార్. సుకుమార్. సో మీరు చేసే పాత్రలోకి అన్నిటిలోకి మీకు ఆల్ టైమ్ గుర్తుండిపోయే ఒక పాత్ర లేదా మీకు ఫేవరెట్ పాత్ర ఏది? నేను చేసిన వాటిలో విత్ నో డౌట్ అర్జున్ చక్రవర్తి. సూపర్. సో మీ లైఫ్ ని మలుపు తిప్పిన సినిమా అంటే ఏం చెప్తారు? RX 100. మంచి పాత్రల కంటే విలన్ పాత్రలే ఎక్కువ ఇష్టమా, ఆర్ ఎల్స్ మంచి పాత్రలు కూడా? అలా ఏం లేదండి. ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్, పాజిటివ్, నెగిటివ్ అన్నీ చేయడం ఇష్టము. ఇలాగే ఉండాలి అంటే నెగిటివ్ క్యారెక్టర్ అంటే అందులో ఉండదలుచుకోలేదు నేను. అంటే ఆ బౌండరీస్ ఉండకూడదు యాక్టర్ కి అనేది నా ఫీలింగ్. ఏదైనా చేయగలను కూడా, అది నా ఏమంటారు కాన్ఫిడెన్స్. అలాంటివి రావాలని కోరుకుంటున్నాను. ఓకే. మంచి క్యారెక్టర్స్ అంటే మంచి ఇన్ ద సెన్స్ ఒక పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ రావాలి, అన్నీ చేయాలి అనేది. సూపర్ సార్. సో సెట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసే కో స్టార్ ఎవరు మీతో? అది కూడా డిపెండ్స్ కదా, డిపెండ్స్. సరే పుష్ప తీసుకుందాం. పుష్పలో ఎవరు? పుష్పలో ఎక్కువ టైం స్పెండ్ చేసింది జగదీష్తో అనుకుంటా. ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇద్దరం ఒకే క్యారవన్ షేర్ చేసుకునే వాళ్ళము. సో జగదీష్తో ఎక్కువ. మీకు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడైతే డాన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఈ ఫేజ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటది. ఇప్పుడైతే నాకు అంటే అంత గ్యాప్ కూడా, బోర్ కొట్టేంత గ్యాప్ కూడా లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ 1.5 to 2 hours జిమ్ లో స్పెండ్ చేస్తాను, ఈవినింగ్ 1.5 to 2 hours డాన్స్ క్లాస్ లో స్పెండ్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ టైం అంతా కూడా ఐ టేక్ రెస్ట్. షూటింగ్ లేనప్పుడు ప్రాపర్ గా డైట్ తీసుకోవడం, రెస్ట్, వాకింగ్, ఫ్రెండ్ తో వాక్ వెళ్తాను ఈవినింగ్. అసలు ఇంకా అలా రోజు గడిచిపోతుంది. ఇంకా బోర్ కొట్టు అంటే ఇది రెగ్యులర్ గా ఉండేది. షూట్స్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతాం. ఇక అది డే అంతా అక్కడే. సో మీకు అంటే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? మై యాక్టింగ్ స్కిల్స్. అంటే అదే నాకు నా స్కిల్స్ ని ఇంకా 100% ఎక్స్ప్లోర్ అవ్వలేదు అనేది నా ఫీలింగ్. ఆ ఎక్స్ప్లోర్ చేసే డైరెక్టర్స్ గురించి ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. అంటే కొంతమంది కొన్ని రకాల క్యారెక్టర్స్ కి ఫిక్స్ అవుతున్నారు కదా, ఆ ఫిక్సేషన్ అనేది పోవాలి. నేను ఇంకా వర్సటైల్ గా చేయగలను అనే నమ్మకం నా మీద రావాలి డైరెక్టర్స్ కి అనేది నా ఫీలింగ్. ఇది అర్జున్ చక్రవర్తి లాంటి మూవీస్ వచ్చినప్పుడు అది డైరెక్టర్స్ కి ఆ ఫీలింగ్ కలుగుతుంది చూసినప్పుడు. సో చాలా మంది డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ చూడాలి ఈ సినిమాని. చూసి అంటే నేను చేయగలను అనే ఒక నమ్మకం వచ్చి నాకు ఇంకా బెటర్ క్యారెక్టర్స్, ఇప్పుడు చేస్తున్న వాటికంటే ఇంకా బెటర్ క్యారెక్టర్స్, ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఇవ్వాలి అనేది
నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సూపర్ సార్. మీరు ఎప్పుడైనా లైఫ్ లో బాగా రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అసలు ఎవర్ డిసప్పాయింట్మెంట్ అట్లా ఎప్పుడన్నా అయ్యారా? డిసప్పాయింట్మెంట్ చిన్న చిన్నవి ఉంటాయి, కానీ నాకు లైఫ్ లో ఇలా చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ కానీ అలాంటివి అస్సలు ఐ నెవర్ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సూపర్. సో సార్ యాక్చువల్లీ చాలా మందికి ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, ఒక కొన్ని డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో మీకు అట్లా డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ క్యారెక్టర్ లాంటివి ఏదన్నా ఉందా? అంటే నాకు స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ అని కాదు, కానీ నాలో ఉన్న ఎబిలిటీ ఏంటంటే, నేను ఇప్పుడు మీరు మూవీలో చూసారు, ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. అది అందరు యాక్టర్స్, ఇప్పుడు యాక్టర్స్ చాలా మంది ఉంటారు, చాలా వండర్ఫుల్ యాక్టర్స్ ఉంటారు, బట్ అందరికీ ఇది కుదరదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ 20 years ఏజ్ ఉన్నప్పుడు 20 years లుక్లోకి రావాలంటే మేకప్తో చేస్తారు. అవును. ఫిజికల్గా కూడా ఒక 25 years ఏజ్కి రావడం అనేది అది అందరూ చేయలేరు. అవును. అలాగే ఇప్పుడు ఓల్డ్ లుక్, ఒక 65 years ఓల్డ్ లుక్ లోకి కూడా అలా ఒదిగిపోగలగడం, అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా యాక్టింగ్ చేయగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ డాన్స్ ఒకటి నాకు ఏదైతే స్కిల్ ఉందో, అంటే ఐ కెన్ మోల్డ్ మై బాడీ లైక్ నో వన్ క్యాన్. ఓకే. సో ఇవేవైతే స్పెసిఫిక్ స్కిల్స్ నాలో ఉన్నాయో, ఆ స్కిల్స్ ని ఉపయోగించి ఎవరు ఇంతవరకు ఇండియన్ సినిమాలోనే ఎవరు అటెంప్ట్ చేయని క్యారెక్టర్స్ చేయాలనేది నా డ్రీమ్. అది అది ఎలా కుదురుతుంది ఏంటి అనేది ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. అది చూడాలి. ఐ హోప్ అలాంటి క్యారెక్టర్స్ ముందు ముందు రావాలి, చేయాలి అనేది. సూపర్. సో ఫైనల్లీ మీకు నెక్స్ట్ సినిమాలు కూడా మంచి సక్సెస్ ఇవ్వాలి. అర్జున్ చక్రవర్తి ఎంత సక్సెస్ మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందో, నెక్స్ట్ సినిమాలో కూడా ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేయాలి, మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో గైస్, చూసారు కదా టు బి ఆనెస్ట్ విత్ సంజు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందర ఉంటాను. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్.